మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు తప్ప వాస్తవాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. చూస్తుండగానే నెలన్నర రోజులు గడిచిపోయాయి. తాజాగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరో తేదీ తెరపైకి వచ్చింది. ఈ నెల 7వ తేదీ లేదా 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10వ తేదీలోపే కేబినెట్ విస్తరణ ఉంటుందని, 7, 8 తేదీల్లో ముహూర్త బలం బాగుండడంతో ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మంత్రివర్గ విస్తరణ ఖాయమని అంటున్నారు. ఇక ఆర్థిక సంఘం ప్రతినిధులు ఈ నెల 18న రాష్ట్రానికి వస్తూ ఉండడంతో వారితో చర్చలు జరపాలంటే ఆర్థిక మంత్రి నియామకం తప్పనిసరి. అలాగే శాసనసభ వ్యవహారాలను చక్కదిద్దడానికి కూడా మంత్రి లేరు. కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణలో భాగంగా 6 నుంచి 10 మందికి చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు ఈసారి మంత్రి పదవి ఖాయమంటున్నారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, వరంగల్ ఎస్టీ కోటాలో రెడ్డి నాయకులకు ఛాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాంను డిప్యూటీ స్పీకర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం, మాల సామాజిక వర్గానికి చెందిన కొప్పులకు మంత్రి పదవి ఇస్తుండటంతో డిప్యూటీ స్పీకర్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ మరో 4-5 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.